రేపటి రాశి ఫలాలు అంటే 6 జూలై 2026 సోమవారం శ్రీ పరాభనామ సంవత్సరం ఉత్తరాయణం కృష్ణపక్షం ఆషాఢమాసం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక విషయంలో ఆచితూచి అడుగు వేయడం మంచిది. అనవసరమైన ఖర్చులు అదుపులో ఉంచుకోవాలి. వృత్తి జీవితంలో సహోద్యోగులతో దూరంగా ఉండండి. వివాదాలకు పనుల్లో కొంత ఆలస్యం లేదా గందరగోళం ఏర్పడవచ్చు. అయితే మీరు చేయాల్సిన పరిహారం ఓం నమ శివాయ 108 సార్లు జపించడం లేదా శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయండి. తదుపరి రాశి చూసుకున్నట్టయితే వృషభ రాశి. వ్యాపారాలకు మరియు రియల్ ఎస్టేట్ రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన రోజు. జన్మ రాశిలో కుజుడు ఉండడం వల్ల కోపం ఆవేశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లక్ష్మీదేవిని పూజించండి లేదా ఏదైనా దానం చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి. తదుపరి రాశి మిథున రాశి. అదనపు ఆదాయ మార్గాలు వెతుకుతారు. గతంలో నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యంపై కొద్దిగా శ్రద్ధ వహించండి. కుటుంబంలో శుభ పరిణామాలు చోటు చేసుకుంటారు. మరి ఈరోజు పరిణామం చూసుకున్నట్టయితే ఆవుకి పచ్చగడ్డి లేదా అరటి పండ్లను తినిపించండి. దానివల్ల గ్రహాలు అనుకూలత పెరుగుతుంది. తదుపరి రాశి కర్కాటక రాశి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈరోజు చాలా మంచిది. మానసిక సంతోషం కలుగుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఉద్యోగంలో అనుకూలమైన మార్పులు ఉంటాయి. ఈరోజు పరిహారం సోమవారం కావడంతో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేయించండి లేదా స్మరణ చేయండి. ఎవరైతే నిరంతరం స్మరణ చేస్తారో వారిపై ఎప్పటికీ కలిపురుషుని స్వభావం ఉండదు. తదుపరి రాశి సింహరాశి. కేతువు ప్రభావం వల్ల అప్పుడప్పుడు తెలియని ఆందోళన లేదా ఆత్మాన్యూనత భావం కలగవచ్చు. కంగారు పడకుండా ధీమంగా ధైర్యంగా ముందుకు సాగండి. మీ మాట తీరు ఇతరులను ఆకట్టుకుంటుంది. సూర్య నమస్కారాలు చేయండి. కుదరకపోతే శివాష్టకం చదవండి. దానివల్ల మనసు దృఢంగా మారుతుంది. తదుపరి రాశి కన్యా రాశి. పిల్లల నుండి శుభవార్తలు వింటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. అతిగా ఉద్వేగానికి లోను కాకుండా ప్రశాంతంగా ఉండండి. మీ చిరకాల కలలు నెరవేరుతాయి. మీ పనులు వేగంగా అయ్యే అవకాశం ఉంది. వినాయకునికి గర్క సమర్పించండి. తదుపరి రాశి తులారాశి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంత ఒత్తిడి లేదా టెన్షన్ ఎదుర్కోవచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు కూడా మధ్యలోనే ఆగుతాయి. భాగ్యస్వామితో మాట్లాడేటప్పుడు కొంతవరకు సంయమనం పాటించండి. దుర్గాదేవిని ఆరాధించండి లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. వృత్తి వ్యాపారంలో కొత్త బాధ్యతలు వస్తాయి. ఎక్కువగా క్యాలరీస్ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిది. కష్టానికి తగిన ప్రతిఫలం ఆలస్యమైనా అందుతుంది. దూర ప్రయాణాలు సూచన ఉంది. పరిహారం హనుమాన్ చాలీసా చదవండి లేదంటే సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. తదుపరి రాశి ధనస్సు రాశి. రాశ్యాధిపతి గురువు అనుకూలత వల్ల అనుకున్న పనులు సునాయాసంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మీ మాటకు చేతకు విలువ పెరుగుతుంది. మిత్రుల సహాయం అందుతుంది. దక్షిణామూర్తి స్తోత్రం చదవండి లేదా గురువులకు పెద్దలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. తదుపరి రాశి మకర రాశి. కొత్త పరిచయాలు వ్యాపారానికి లేదా వృత్తికి ఉపయోగపడతాయి. కోర్టు వ్యవహారాలు లేదా పాత వివాదాలు పరిష్కారం అయ్యే సూచనలు ఉన్నాయి. కుటుంబ వాతావరణం అనుకూలం. నవగ్రహాల స్తోత్రం చదవండి లేదా శనిదేవునికి తైలాభిషేకం చేయవచ్చు. తదుపరి రాశి కుంభరాశి. ఆర్థిక సమస్యలు తీరుతాయి. ప్రేమ వ్యవహారాలు సాఫీగా సాగుతుంది. మీ శ్రమకు కుటుంబ సభ్యుల నుండి పై అధికారుల నుండి తగిన సహకారం లభిస్తుంది. పేద విద్యార్థులకు చదువుకు సంబంధించిన పుస్తకాలు దానం చేయడం వల్ల పుణ్యం దక్కుతుంది. తదుపరి రాశి మీనరాశి. శని మీ రాశిలో సంచరిస్తుండడం వల్ల మానసికంగా కొంత ఒత్తిడి ఉండవచ్చు. ఉద్యోగంలో కూడా ఓపిక చాలా అవసరం. అయితే దీనికి తగిన పరిహారం రేపు సోమవారం కావడంతో రుద్రాభిషేకం చేయించండి. కుదరకపోతే ఓం నమో నారాయణ అని స్మరించండి. సర్వే జన సుఖినో భవంతు. ఇలా రోజువారీ రాశి ఫలాల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.